హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమిటా నిబంధన అంటే, మొదట కొరింథీ 6:16 చేసినది. దేవుని ఆలయములకు విగ్రహములు పొందిక. దేవుని ఆలయాలకి విగ్రహాలకి పొందిక ఏమిటి? మనము జీవుగా దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసిస్తున్నాను. దేవుడు ఒక నిబంధన చేశాడు, నేను వారిలో నివసిస్తాను, వారే నా ఆలయమై ఉంటారని ఒక నిబంధన చేసినట్టుగా మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31 చూసినట్లయితే, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచాను. వారి యొక్క మనసులో, వారి హృదయంలో ఉంచాడు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను ఉంచింది. హృదయముల మీద రాశాను. ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. ఆ దేవుని యొక్క వాక్యం హృదయంలో రాసినప్పుడు వారు చేశారు, వాటిని భంగం చేసుకున్నారు. కనుక భంగం చేసుకున్నట్లయితే దేవుని నిబంధన వారితోటి ఉండదు. కనుక ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 34:20 చూసినట్టయితే, ఆయన నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలను పలకలను మీద రాసింది. ఆయన నిబంధన వాక్యం ఏంటంటే 10 ఆజ్ఞలు. ఇందువలని పొరుగువారిని ప్రేమించు, పొరుగువారిని ఏది కూడా ఆశించద్దు, ఇక అన్యాయంగా అక్రమంగా వచ్చిందని ఏది కూడా తీసుకొని వద్దని ఈ అలాగ 10 ఆజ్ఞలు. తల్లిదండ్రులను సన్మానింపు, ఇందువలని పొరుగువారిని ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలను కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక నిబంధన చేశాడు అన్నట్టుగా చూస్తున్నాం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడును. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నీకు తోడుగా నిన్ను కాపాడుతున్నాను. ఆ దేశమును మరలా రప్పించదు. నువ్వు ఏ దేశానికి వెళ్తావో ఆ దేశానికి నిన్ను మరలా రప్పించదు. నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవు. ఈ లోకంలో ఆయన నెరవేర్చే వరకు నిన్ను విడిపడు. ఏ పని పెట్టుకున్నా, ఏ కార్యం పెట్టుకున్నా, ఆ కార్యం పూర్తయ్యేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిర్గమకాండము 34 చేసినట్టయితే, ఆయన ఇదిగో నా నిబంధన చేసి ఉన్నాను. భూమి మీద ఎక్కడనైనా చేయని అద్భుతములు నా ప్రజల ఎదుట నేను చేస్తాను. మోషే అంటున్నాడు, భూమి మీద ఎవరూ చేయని యొక్క నిబంధన యొక్క అద్భుతాలు నేను చేస్తాను. ఆయన నాలో నివసిస్తున్నాడు కనుక నేను చేయగలను చేసినట్టుగా మనం చూస్తున్నాం. మోషే నిర్గమకాండము మోషే 24:3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులను ప్రజలకు వివరించాడు. అందుకు ఆ మాట విని ప్రజలందరూ ఆ ప్రకారం చేసి ఏక శబ్దంతో ఉత్తరించి మేము అలాగే చేసుకుని నడుచుకుంటాము. దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ ప్రకారం మేము నడుచుకుంటాము అన్నట్టుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. కనుక మనం వట్టి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తూ క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నీకు చేతి కోరుతున్నాను.